అధికారం మాది, మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటున్నారు అన్నమయ్య జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు. కూటమి పెద్దల అండదండలతో రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో ఇసుక దందాకు తెరలేపారు. బహుదా నదిని చెరబట్టి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలిస్తూ కోట్లు పోగేసుకుంటున్నారు. అడుగడుగునా నిబంధనలకు తూట్లు పొడుస్తూ వంతెన పక్కనే అనుమతి లేని ప్రాంతాల్లో 2 ఏళ్లుగా పెద్ద ఎత్తున ఇసుక దందాను కొనసాగిస్తూను ఏ ఒక్క అధికారి ఆ వైపుకు కన్నెత్తి కూడా చూసిన పాపన పోలేదు. చూస్తున్నారుగా, వందలాది భారీ టిప్పర్లతో నదిలోకి రోడ్డు వేసుకుని మరీ ఇసుక దందా కొనసాగిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. భారీ హిటాచీలు నదీ గర్భాన్ని తోడేస్తూనే ఉన్నాయి. అసలు ఆ తవ్వే చోట ఇసుక క్వారీకి అనుమతే లేదు. అంతేకాదు, గత నెల రోజులుగా అన్నమయ్య జిల్లా మొత్తం ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశాలున్న కూటమి నేతలు బేఖాతరంటున్నారు. నిబంధనల ప్రకారం వంతెనకు ఇరువైపులా 100 మీటర్ల మేర ఇసుక తవ్వకాలు జరపకూడదు. కానీ ఇక్కడ ఆ నిబంధనలేవి పనిచేయటం లేదు. రాజంపేట నియోజకవర్గం బాలరాజుపల్లి వంతెన పక్కనే రేయింబౌళ్లు ఇసుకను అడ్డంగా తవ్వేస్తూ ఉంటే నిత్యం అదే వంతెనపై నుంచి వెళ్లే ఏ ఒక్క అధికారికి ఆ అక్రమం కనిపించడం లేదు. లక్షలాది టన్నులు దోచేసి ప్రాంతం నుంచి, ఈ ప్రాంతం ముందే పేదరిక ప్రాంతం, ఇక్కడ సహజ వనరులంతా కూడా దోపిడీకి గురి చేస్తున్నటువంటి వాళ్ళని ఏమనాలి? చాలా రోజుల నుంచి చెప్తున్నా, శాసనసభ్యులు గారు అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లారు. ఏమాత్రం చలనం లేదు. ఈరోజు మేము వస్తున్నామని తెలుసుకొని ఇప్పటికిప్పుడు మిషన్లు దాపెట్టేసేసి టిప్పర్లు ఆపారు. రోజుకు 5-10 కాదు, 100-150 టిప్పర్లు ఈ రకంగా తోలేటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు ఇష్టారీతిన బాహుదా, చెయ్యేరు నదులను చేరపడుతూ ఉంటే ఏ ఒక్కరూ చర్యలు తీసుకోలేదు. ఇదే క్వారీలో తీసిన గోతుల్లో ఈతకు వెళ్లి 3 విద్యార్థులు చనిపోయారు. అయినా ప్రభుత్వంలో కానీ అధికారుల్లో కానీ చలనం లేకుండా పోయింది. తాజాగా ఈ దందాను మరింత పెద్ద ఎత్తున కొనసాగిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు. ఇంత దుర్మార్గంగా ఈరోజు ఇసుక వందలాది టిప్పర్ ఏది కాదంటే లోకల్గా ఈ నియోజకవర్గాలకు, ఈ జిల్లా వరకు వారి అవసరాలకు వాడుకోవడం అనేది సహజం. కానీ ఇది నిజంగా ఒక మాఫియా మాదిరి ఈరోజు ఇంత వందలాది రోజు టిప్పర్లు వెళ్ళడం నిజంగా ఇది దుర్మార్గమైన చర్య. ఈరోజు నిజంగా ఇది తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా తెలుగు తమ్ముళ్ళు ఈ దందాను మరింతగా పెంచి ఏకంగా రోడ్లు వేసుకొని మరీ బాహుదా నదిని చెరపడుతున్నారు. ఈ దందాపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో ఓ బృందం క్వారీలోకి వెళ్లేసరికి ఇసుక దొంగలు పారిపోయారు. నదిలోకి వేసిన రోడ్డు, భారీ యంత్రాలతో తీసిన గోతులను మాత్రం కప్పిపుచ్చలేకపోయారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూటమి నేతలకు అధికారులు లైసెన్స్ ఇచ్చి వదిలేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఇదే తీరులో ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా ఈ బాహుదా నదిలో జరుగుతున్న దందా అన్నింటికంటే 10 రెట్లు పెద్దది అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణం దెబ్బతింటున్నా, నిబంధనలన్నింటినీ ఉల్లంఘిస్తున్నా, ప్రజలు ఆ గోతుల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేకుండా పోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.